వెల్కమ్ టు మై రెసిపీ 78 మై ఫ్రెండ్స్. ఇవాళ మేము ముందుకు తీసుకొచ్చేసాను. డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది. కేరళ స్టైల్ చేపల పులుసు అయితే తీసుకొచ్చేసాను. రండి ఫ్రెండ్స్, వీడియోకి వెళ్ళిపోదాం. చేపలు, ఈ చేపల పేరు ఏంటంటే చందువ చేప అంట. 2 కేజీల చేపలు అయితే తెచ్చారు. ఈ చేపలు మనము కల్లుప్పు పసుపు వేసి బాగా కడిగి తీసి పెట్టుకోవాలి. అలాగే ఒక 4 టమాటాలు, ఒక 5-6 పచ్చిమిరపకాయలు, చింతపండు ఒక 50 గ్రాముల చింతపండుని ఒకసారి బాగా కడిగేసిన తర్వాత ఇలా గిన్నెలు వేసుకొని నానబెట్టుకోవాలి. ఒక కొబ్బరికాయని పగలగొట్టుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా గ్రైండర్ ఆడించుకొని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత పచ్చడి క్లాత్ ఉన్నా పర్లేదు, లేకుంటే ఒక జల్లెడ ఉన్నా పర్లేదు. ఇలా పోసుకున్న తర్వాత బాగా పిండి ఈ కొబ్బరి పాలని తీసుకోవాలి. ఇప్పుడు పాలు అయితే ఒక గ్లాస్ అలా వచ్చి ఉంటుంది, చూసారా? ఈ మాత్రం వచ్చింది మనకైతే చిక్కటి పాలు. మరొకసారి నీళ్ళు వేసుకొని మరొకసారి గ్రైండర్ ఆడించుకొని అలాగే మనము పాలు తీసుకోవాలి. ఇప్పుడు మరొకసారి ఇది వడగట్టేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఈ పాలు వచ్చి రెండో పాలు కింద వస్తుంది అనమాట మనకి. ఇప్పుడు ఈ నీళ్ళ పాలు చిక్కటి పాలని రెండింటిని ఇలా పక్కన పెట్టేద్దాం. ఇలా పెట్టేసిన తర్వాత ఈ పిప్పు ఉంది కదా, ఈ పిప్పుని అయితే పారేయకూడదు. పారేయకుండా మరి ఈ పిప్పుని కూడా మనం ఇప్పుడు యూజ్ చేసుకోవాలి. కారం ఎంత కావాలో అంత సరిపడా కారం అయితే తీసుకోవాలి. ఇప్పుడు నేను వచ్చి ఒక 3 టేబుల్ స్పూన్ కారపొడి అయితే తీసుకున్నాను. అలాగే 3 టేబుల్ స్పూన్ వచ్చి ధనియాల పొడి తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వచ్చి జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక పెద్ద వెల్లుల్లిపాయ గడ్డని పైన పొట్టు తీసుకొని ఈ మసాలాలో వేసుకోవాలి. అలాగే ఒక 2 ఇంచు అల్లం ముక్కని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా అంతా మిక్సీ జార్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళు వేసుకొని బాగా మెత్తగా గ్రైండర్ ఆడించుకొని ఇలాగ తీసుకోవాలి. ఇప్పుడు మన చేపల కూర ఉండటానికి ఒక పాత్ర తీసుకోవాలి. నేను మట్టి పాత్ర తీసుకున్నాను. ఇప్పుడు మిక్సీలో ఆడించి పెట్టుకున్న మసాలాని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇలా మసాలా అంతా శుభ్రంగా వేసిన తర్వాత మన రెండోసారి కొబ్బరి పాలు తీసుకున్నాం కదా, ఆ పాలుని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. పాలు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం తీసి పెట్టుకున్న 4 టమాటాలు తీసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆ టమాటాలని ఇప్పుడు ఈ మసాలాలో కట్ చేసి వేసుకోవాలి. నాకు చేతిలో అలవాటు ఉంది కాబట్టి నేను కట్ చేస్తున్నాను. మీకు అలవాటు లేకపోతే ఇలా కట్ చేయకండి, మీరు ఎప్పుడులా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే పచ్చిమిరపకాయలను కూడా నిలువుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇలాగా పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత 2 రెమ్మలు కరివేపాకును కూడా ఇందులో వేసుకోవాలి. అలాగే సరిపడా ఉప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఇలాగా పెట్టేయాలి. ఇలా పెట్టేసిన తర్వాత ఒకసారి బాగా మసాలా అంతా ఉడికేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. అది ఉడికేలోపు మన చింతపండు నానబెట్టాం కదా, బాగా పిసికి ఆ పులుసుని తీసుకోవాలి. ఇప్పుడు ఈ పులుసుని ఇప్పుడు మన చేపల్లో వేసుకోవాలి. నేను వచ్చి 2 కేజీ చేపల్లో సగమేమో ఫ్రై చేయడానికి తీసాను, సగమేమో పులుసు చేయడానికి తీసుకున్నాను. ఇప్పుడు చేపలు కొంచెంసేపు ఈ పులుసులో ఇలాగ ఉంచేయాలి. ఇప్పుడు స్టవ్లో మసాలా బాగా ఉడుకుతుందో చూద్దాము. బాగా ఉడుకుతుంది మసాలా అయితే. ఒకసారి బాగా కలుపుకుందాము. ఇప్పుడు కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము చేపల్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఆ చింతపండు పులుసుతోటి ఇలాగ వేసేయాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాలకి ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి బాగా ఉడికిన తర్వాత మనం వచ్చి మంట వచ్చి తగ్గించి ఉడికించుకోవాలి. ఇప్పుడు మన చేపల పులుసుని చూద్దాము. ఇప్పుడు వచ్చి మంటను వచ్చి తగ్గించేయాలి. ఒకసారి ఇలా తీసుకొని ఇలా కలుపుకున్నాము.
ఇప్పుడు లాస్ట్కి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న చిక్కటి పాలు ఉంది కదా, కొబ్బరి పాలు, ఆ పాలు వచ్చి ఇందులో వేసుకోవాలి. ఇలా కొబ్బరి పాలు వేసుకున్న తర్వాత ఉప్పు కారం అంతా సరిపోయిందో చూసుకొని వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని ఒక 2-3 నిమిషాలకి మంట వచ్చి స్లోలోనే పెట్టేసి మనం పులుసుని ఉడికించుకోవాలి. ఇప్పుడైతే ఆ 2-3 నిమిషాలు కూడా అయిపోయింది. ఇప్పుడు ఒకసారి లైట్గా ఇలాగా కలుపుకుందాము. ఇప్పుడు మన కేరళ స్టైల్ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చేపల కూరని ఇలాగ తీసి పక్కన పెట్టేసి ఇలాగ ఒక కళాయి పెట్టేసేయాలి. పెట్టేసిన తర్వాత ఇందులో నువ్వుల నూనె అయితే వేసుకోవాలి కళాయిలో. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, ఒక 2-3 ఎండుమిర్చిని తుంచేసి ఇలాగ వేసుకోవాలి. ఇలాగ కొద్ది బాగా చిటపట్లాడిన తర్వాత ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఉల్లిపాయలు కొద్ది బాగా కలర్ మారిన తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకును ఇందులో వేసుకోవాలి. ఇప్పుడైతే మన తాలింపు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము చేపల పులుసు మీద వేసుకోవాలి. ఇప్పుడు తాలింపుని ఆ చేపల పులుసు మీద వేసుకొని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే మనం కేరళకి వచ్చేసామా అన్నంత ఫీలింగ్లో అయితే మనం వెళ్ళిపోతాం. అంత సూపర్గా ఉంటుంది ఈ చేపల పులుసు అయితే. ఫ్రెండ్స్, నా వీడియో చూసిన తర్వాత ఒక్క లైక్ అంటే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నేనైతే అర్థం చేసుకుంటాను నా వీడియో నచ్చిందని నచ్చలేదని నేను అర్థం చేసుకుంటాను. ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ